వెస్ట్ లూజు 42 ఇంచెస్ ఉంది. నేను బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఫస్ట్ మెజర్మెంట్స్ తీసుకున్నాను చూడండి. తన వెస్ట్ లూజ్ మొత్తం 42 ఇంచెస్, బ్యాక్ హైట్ 15 ఉంటుంది, బ్యాక్ నెక్ 10.5 ఉంది, ఇక్కడ 10.5, మధ్యలో ఒక పాయింట్, నెక్స్ట్ 1 ఇంచ్ ఎక్స్ట్రా, 15 హైట్ ఉంటే 16 పెట్టుకుంటున్నా. ఇక్కడ 6 ఇంచెస్ తీసుకుంటున్నా షోల్డర్, ఎందుకంటే 42 సైజ్ కాబట్టి. చెస్ట్ వెస్ట్ లూజ్ కన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని 2 ఇంచెస్ ఖర్చుకు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 10.5, 3 పాయింట్ నెక్ ఇవ్వమన్నారు. ఖర్చు కట్ చేస్తున్నాను చూడండి, అక్కడ మార్క్ చేయలేదు కానీ 2 ఇంచెస్ ఖర్చు కట్ చేశాను. హ్యాండ్స్ కింద ఒక 1/2 ఇంచ్, పైన ఒక 1/2 ఇంచ్ చంక లూజు, చెయ్యి లూజు. హ్యాండ్ షేప్ డ్రా చేసేసి కట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఫ్రంట్ మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ తనది 7 ఉంది, చెస్ట్ పాయింట్ 12.5 ఉంది. 12.5 దగ్గర కిందకి 2 ఇంచెస్ మార్క్ చేసుకొని అటు 1.5 ఇటు 1 ఇంచ్ తీసుకొని 3 పాయింట్ నెక్ ఇస్తున్నాను. ఫ్రంట్ కూడా చిన్న ప్యాచ్ వర్క్ ఇవ్వమన్నారు. అదే చిన్న బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్ ఫ్రంట్ సైడ్ ప్యాచ్ వర్క్ లాగా పెట్టమన్నారు. ఇక్కడ షేప్ బెల్ట్ కూడా అతుకులు పడేలాగా ఉంది, 2 ఇంచెస్ ఇంకా తక్కువ పడుతుంది. మీటర్ పావు లైనింగ్ ఇచ్చారు. చాలా అయిపోతుంది అంటారు, అందులో కూడా ఏది మిగలలేదు. ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేస్తున్నాను. మెయిన్ క్లాత్లో ఫస్ట్ బార్డర్స్ దగ్గర హ్యాండ్స్ కట్ చేస్తాను. ఇప్పుడు బ్యాక్, ఇక్కడ ఫ్రంట్ వేయాలి. ఫ్రంట్ తీసిన తర్వాత నాకు అక్కడ షేప్ బెల్ట్కి క్లాతే లేదండి. చూడండి, ఆ బార్డర్ చిన్న బార్డర్ ఏమో ఫ్రంట్కి ఏమన్నారు ప్యాచ్ వర్క్ లాగా, కొద్దిగా ఉంది. ఇప్పుడు ఇందులోనే నేను జాయింట్స్ వేసి తీసుకోవాలి.